విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. సో మనందరినీ ఎంతగానో మ్యాజిక్స్తో అలరించిన హేమంత్ గారు ఇప్పుడు ఒక ఫ్రెండ్తో, అంటే అల్లరి ఫ్రెండ్ తొంటరి ఫ్రెండ్ అనుకోవచ్చు, ఆయనతో పాటు మరింత ఎంటర్టైన్మెంట్ ఇస్తానంటున్నారు. మరి ఆ ఫ్రెండ్ ఎవరో తెలుసుకుందామా? చలో. హలో హేమంత్ గారు. హాయ్ అండి. హలో. అబ్బో, ఫ్రెండ్ అంటే ఎవరో అనుకున్నానండి. ఇతగాడా? ఎవరండి ఇతను? నాకు తెలియదు అసలు. చెప్పండి. ఎందుకు అలా చూస్తున్నావు? తెలియదు అంటదేంట్రా? తెలియదు అంటదా? ఏమో నాకేం తెలుసు, నీకు తెలుసా? బాగా తెలుసురా నాయన. ఎవరు? నా మరదలే. అందుకే వరదలు వచ్చినాయి ఆంధ్రాలో. అయ్యి బాబోయ్, మొన్న కదా ఇంటర్వ్యూకి వచ్చాం, మర్చిపోయావు అప్పుడే డార్లింగ్. తప్పాలి అనకూడదు. మళ్ళీ విక్రమ్ టీవీ వాళ్ళు మనల్ని ఇక్కడికి పిలిచారు. దేనికిరా? దేనికంటే కొంప తీసి కొడతారా? ఎందుకు కొడతారా? మొన్న నువ్వు చేసిన కామెడీ అలాగే ఉంది కదరా. నేను చేసిన కామెడీ అలా ఉందా? అవునరా నాయన, కొంప తీసి కొట్టడానికే పిలుస్తారేమో చూసుకో. ఏం కొట్టడానికి కాదు, మన కామెడీ మన ఆడియన్స్ కూడా అందరికి నచ్చిందంట. నేను నమ్మను రే, నిజం రా, నిజంగానే అందరికి నచ్చిందంట, అందుకే మళ్ళీ పిలిచారు. అవునా? అవును. అవునవును. ఏంటి పీకే, ఎలా ఉన్నావు? సూపర్ ఉన్నా. నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నా. నిజంగా బాగున్నావా? ఏరా నిజంగానే బాగుంది. ఏమైంది? నాకు డౌట్ ఏరా నాయన. దేనికిరా? దగ్గుతున్నాను. అయ్యి బాబోయ్, ఏమైంది డార్లింగ్? నువ్వు సన్నగా అయిపోయావు అని నేను నీ మీద బెంగ పెట్టుకున్నా. నీ మీద బెంగ పెట్టుకుని నేను సన్నగా అయిపోయా. తెలుసులే, వెనకాల నుంచి ఏదో పీకేసినట్టు ఉన్నారులే. ఏంట్రా? ఏం పీకేర్రా? ఏమో నాకేం తెలుసురా, నువ్వే పీకుంటావు బ్యాగులో ఉన్నప్పుడు. దూది. నేనేం పీకలేదురా నిజంగా, నాకు తెలుసురా నువ్వేం పీకలేవు అని. రే అది కాదురా నేను చెప్పేది, నీ బాడీ నుంచి నేనేం పీకలేదు అంటున్నా, నాకు తెలుసులేరా. సరే అయితే సరే, మరి మేడం వచ్చారు ఇక్కడ, మళ్ళీ మనల్ని పిలిచారు. దేనికిరా? అదేరా మళ్ళీ అందరినీ నవ్వించడానికి. మరప్పుడు నువ్వెందుకు వచ్చావు? అంటే నేను కూడా అందరితో పాటు కాసేపు సరదాగా నవ్విద్దామని మన ఆడియన్స్ హాయ్ ఒకసారి మనం వచ్చేసాం కాబట్టి అందరికి వెల్కమ్ చెప్పాలి. మనల్ని మరోసారి పిలిచారు కాబట్టి. అవునా? అవును, అందరికి వెల్కమ్ చెప్పాలి. ఎవరికేంట్రా? ఇక్కడ మన కెమెరామెన్లు ఉన్నారు కదా, వాళ్ళకి మన యాంకర్ గారికి అలాగే చూస్తున్న ఆడియన్స్ కి అందులో పెద్దవాళ్ళకి పిల్లలకి, మీ తాతకి, మీ మా అమ్మకి, మీ ముత్తాతకి అందరికి చెప్పరా? అలా కాదురా, మనం అందరికి వెల్కమ్ చెప్తేనే వాళ్ళందరూ మనల్ని ఆదరిస్తారు. అవునా? అవును, అందరికి చెప్పాలి. హాయ్. హాయ్. సరే మాట్లాడు. మన కేజే గారు ఉన్నారు ఇక్కడ, యాంకర్ గారు. హలో. హలో. ఏంటి ఈ మధ్య చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? నేనా? నేను ఇప్పుడు అయ్యాను. అది అబ్బో, నీ ఆవేశం చూసి తుప్పుకుని పోదాం అనుకున్నానుగా. అయ్యో బాబోయ్, ఏమైంది? నేను అప్పుడే ఫోన్ మన ఇద్దరు పెళ్ళి అయ్యేదాకా. అవును, పెళ్ళంటే ఏంటి? పెళ్ళంటే తెలియదు అంటారు ఈ అమ్మాయికి. కనీసం ఫస్ట్ నైట్ అన్నారే తెలిసే ఉంటుందిరా. తప్పు, అట్లా మాట్లాడకూడదు. మనం ఇక్కడ చాలా మంది అందరు ఆడియన్స్, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి మనం పద్ధతిగా మాట్లాడాలి. నాకు తెలుసు, మరి తెలిసినప్పుడు ఎలా పడితే అలా మాట్లాడుతావంటరా. అదిగో మాట్లాడు. నీ పేరేంటి? నా పేరు కదా అడుగుతుంది, నీ పేరే చెప్పు. మరి నీ పేరేంటో మన ఆడియన్స్ కూడా అందరికి చెప్పాలి కదా. చెప్పైనా చెప్పేసే, నీ పేరేంటి? నా పేరు చెప్పరా? నా పేరు డకోటా. డకోటా. ఏం నీ పేరు డకోటానా? అవునరా డకోటా, నీ పేరు కదరా డకోటా. నన్ను పిలుస్తూ ఉంటారా డకోటా అని. నిన్ను చూసి ఆ పేరు పెట్టుకున్నారా? నన్ను చూసి ఆ పేరు పెట్టుకున్నావా? సరే, ఇదంతా కాదు. సరే మాట్లాడి. ఓకే, చెప్పండి మేడం. హాయ్ డకోటా. హాయ్. ఏంటి నీకు పీకే సినిమాలో అమెరికన్ లాగా ఉన్నాయి చెవులు? నిజంగానా? ఎవరో మెలిపెట్టి బాగా. ఏం కాదు, నేను హీరోలా ఉంటానని అలా పెట్టుకున్నా. ఏ మూవీలో? ఏంటి పీకేలోనే మీరే అన్నారుగా, అమీర్ ఖాన్ హీరోనేగా అందులో. అది కూడా తెలియదు అంటారు ఈ అమ్మాయికి. ఏమరా నాకేం తెలుసు, సినిమా నాలెడ్జ్ లేదేమో. ఏమరా మరి నాకేం తెలుసు. నీకు ఇష్టమైన యాక్టర్ ఎవరు? నాకు ఇష్టమైన యాక్టరా? ఇంకెవరు? ఈడే. నేనా? నిజంగానా? అవును, ఎప్పుడు చూసినా వాళ్ళ ఆవిడ దగ్గర నటిస్తా ఉంటాడు. రే తప్పు, మన పర్సనల్ విషయాలు ఇలా బయట అందరికీ చెప్పకూడదు. చెప్పు, నవ్వించడానికి వచ్చావు, కామ్గా ఉంటావేంటి? చెప్పాలా డకోటా? అసలు ఎంతకు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నేను ఎందుకు వచ్చానంటే, ఈ రోజు
కొంచెం వెరైటీగా స్పెషల్ గా మిమిక్రీ చేద్దామని వచ్చాను రా. నీకు రాదు కదరా? అంటే నాకు వచ్చురా, నేను చేస్తాను, ట్రై చేస్తా, నమ్మమాకండి. నమ్ముతాను. నీలాంటి నిన్ను డకోటా నిన్ను నమ్మను నేను. అయ్యి బాబోయ్, హేమంత్ గారిని నమ్ముతా. అంతేలే. ఏంట్రా పిల్లలు ఎప్పుడు మొగుళ్ళు నమ్మరు. అబ్బో, అందుకని సెకలు నమ్మట్లేదు చాలా ఉన్నాయి. సరే ఇప్పుడు ఇంకొక వాయిస్ చేస్తా. చెయ్యి తగలెట్టు, ఏం చేస్తాం? సరే చేస్తా. ఇప్పుడు ఇంకో వాయిస్ అండి. మనం ఇలాగ పొద్దున్నే టీవీ ఛానల్లో చూస్తే ఆరోగ్య సూత్రాలు చెప్తూ ఉంటాడు. ఎవరు? మంతెన సత్యనారాయణ. అవునవును. ఆయన వాయిస్ చేస్తాను. ఇదైనా చేస్తావా? నిజంగా చేస్తారా? ఇది నిజంగా నేను చాలా బాగా చేస్తాను, నేను మాత్రం నమ్మను. నోరు మీద అడకావాలి, చేస్తా. అడకాలి నీ నమ్మకం. పక్కనుండే ఏంట్రా ఎక్కువ చేస్తుంది? నువ్వు చేయట్లేదని. నువ్వు చేయట్లేదుగా. నేను వాటి పక్కకి వెళ్ళొచ్చా? దేనికిరా? ఎల్లు ఒకసారి కొరుకుదామని. తప్ప అలా కొరకూడదు. ఎవరెవరు కుక్కలు పీకేసిన దానిలో నీకెందుకే? నేను కనుక దగ్గరకు వచ్చాడు అయిపోతావు, నీ సంగతి చెప్తానే అనుకున్నావా? నువ్వు దగ్గరికి రాకపోయినా అయిపోతాను. ఇంకో అరగంటలో అయిపోద్ది షో, వెళ్ళిపోతాను కూడా. ఏంట్రా పెళ్లిగా నీ చెప్తా దాని సంగతి. అట్లా మాట్లాడకూడదు. కాదు, నీ ఏడో పిల్లం బాగా రాడ్డంటగా. ఎలా తెలుసురా? నాకేం తెలుసురా? మొన్నే ఇద్దరం ఒకే జాతి అనుకుంటారా? ఇద్దరు ఒకే జాతి ఏం కాదు. సో మనం ముందైతే మిమిక్రీ చేద్దాం. మన మిమిక్రీ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు, ఎవ్వరూ వెయిట్ చేయట్లేదు. కాదురా, మనం మిమిక్రీ చేస్తామని ఇప్పుడు అక్కడ ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఏం కాదురా నాయన, నువ్వు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతావని వెయిట్ చేస్తున్నారు. అలా ఏం లేదురా. సరే ఇప్పుడు మనం మిమిక్రీ చేద్దాం. పొద్దున్నే ఛానల్లో మంతెన సత్యనారాయణ రాజు గారు వస్తారు కదా, ఆయన మిమిక్రీ ట్రై చేద్దాం. సరే చేస్తాడు. సరే చేస్తాను. మంతెన సత్యనారాయణ రాజు గారు, ఆరోగ్యమే మహాభాగ్యము. మనం ఉదయాన్నే లేవగానే ఏం చేస్తాం? వేడివేడిగా కాఫీ టీ పుచ్చుకుంటాం. అలా కాదు, ఉదయాన్నే లేవగానే 5 లీటర్ల మంచినీరు త్రాగాలి. ఆయనదేం పోయింది, 5 కాకపోతే 10 తాగమంటాడు. అవును. తర్వాత రోడ్డు మీద అలా నడుస్తూ పక్కనే కనబడిన పచ్చగడ్డి తీసుకొని అలా పీకి నోట్లో వేసుకొని నములుకుంటూ వెళ్ళండి. ప్రాణానికి ఎంత హాయిగా ఉంటుంది. తినాలి. ఇలాగే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉండాలంటే ఉదయాన్నే పచ్చగడ్డి, మధ్యాహ్నం ఎండుగడ్డి, సాయంత్రం ఉడకబెట్టిన ఉలవలు తినండి. ఎంత బాగుంటుంది. అలాగే మీ ఇంట్లో ఎవరైనా లేవలేని ముసలి వాళ్ళు ఉంటే చక్కగా కాసిన గన్నేరు పప్పు తీసుకొని మెత్తగా నూరి రాత్రికి పాలల్లో కలిపివ్వండి. ఉదయం కల్లా ఫలితం తెలుస్తుంది. చెయ్యాలి, చేసి తీరాలి. నీకు ఎవరైనా కల్పిస్తే బాగుంటారా నాయన? నాకెందుకురా కలిపియడు? నువ్వు నీ మిమిక్రీ దరిద్రం ఏరా, బాగానే చేశాను కదరా అని నువ్వు అనుకుంటున్నావు ఏంట్రా? అంటే అలా కాదురా, ఏదో ట్రై చేసా. సరే ఇవన్నీ కాదు, మనం చక్కగా సినిమా హీరోలు ఏమన్నా ట్రై చేద్దాం. కనీసం అదైనా చేస్తావా? చేస్తారా? నిజంగా చాలా బాగా చేస్తా. బయట నేను ఒక పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్ అని మంచి టాక్ ఉంది. అవునా? అవునరా నాయన, నాకు ఎప్పుడు వినపడలేదే. నువ్వు ఎప్పుడైనా జనాల్లోకి వెళ్తే కదా నీ మొహం చేస్తావు. సరే చేస్తాను. నమ్మకం లేదురా, అది డకోటా ఫీలింగ్. యారా అని చెప్పిందిరా నాయన. ఐ లవ్ యూ బంగారం. పోరా యాదవ. అయ్యి బాబోయ్. ఏరా పోరా యాదవ్ అంటే తెలుసా? పోరా యాదవ్ అంటే ఏంటి? ఐ లవ్ యూ అని అర్థం. అవునా? ఏ భాషలో రా? నా భాషలోనే రా. డిక్షనరీ బాగా ఉంది నీ దగ్గర. భాష ఒకటి ఉందన్నమాట నీకైతే. సరే ఓకే, ఇప్పుడు మన అందరి ఫేవరెట్ హీరో బాలయ్య బాబు గారి డైలాగ్ చెప్దాం. అవునా? బాలయ్య బాబు గారి డైలాగ్ చెప్తా. సో చూడు, ఒకవైపే చూడు, కాదని రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు, నిన్నెవడరా చూడమంది. ఏంట్రా నువ్వు చూసినట్టున్నావు? ఏం చూసారా? మాడిపోయావు కదరా. అట్లా కాదురా, నేను డైలాగ్ చెప్తున్నా, బాలయ్య బాబు డైలాగు. కానీ వెళ్ళు, నీ ఇంటికే వెళ్ళు, ఫ్యాన్స్ వైపు వెళ్ళావా? అసలు ఒరే ఏంట్రా, నువ్వు మాత్రం నా మాటని రోడ్డు మీద తిరక్కరా. దేనికిరా? బాలయ్య బాబు ఫ్యాన్స్ అసలు అగ్రెసివ్. అవునా? ఏం కాదు, ఆ ఫ్యాన్స్ చాలా మంచోళ్ళు. ఎవరైనా సరే ఆర్టిస్ట్ని చక్కగా మంచిగా చూస్తారు. సరే బాలయ్య బాబు కాదు, చిరంజీవి మిమిక్రీ చేద్దాం. అదైనా చేస్తావా? చాలా బాగా చేస్తా, సూపర్ గా చేస్తా. సరే చేస్తా.
ఏదో అయ్యింది వాడు కావలసిన మనిషి ఎదురుగా ఉంటే ఆనందించాలి గాని ఆశ్చర్యపోతున్నావు. రాననుకున్నావా లేననుకున్నావా? వద్దు రావద్దు. కాశీకి పోయాడు, కాషాయ మనిషి అయిపోయాడు. వారణాసిలో బతుకుతున్నాడు, తన వరసలు మార్చుంటాడు అనుకున్నావా? అదే పౌరుషం, అదే రక్తం. నీకెక్కడ ఉందిరా పౌరుషం? అది అంటే నా గురించి కాదురా, చిరంజీవి గురించి చెప్తున్నా. ఇంతకీ డైలాగు సేమ్ చిరంజీవి లాగే వచ్చింది కదా, నీ మొహం లాగా వచ్చింది. ఎరా ఇది కూడా రాలేదా? ఏంట్రా బాబు నువ్వేం చేస్తున్నావు అసలు? నేను మిమిక్రీ చేస్తున్నారా ఇక్కడ? అవునా? అవును, నిజంగా మిమిక్రీ చేస్తున్నా, ఎవరికి చెప్పమోకరా బాబు. సరే ఓకే వదిలేసే, నేను అదే చెప్తున్నా. వదిలే సరే సరే ఎందుకు మరి అయితే కేజీయా నా కాబోయే పెళ్ళం. ఎన్నో పెళ్ళం చెప్పు ముందు. అది ఇప్పుడే చెప్పను, తర్వాత చెప్తా. సరే సర్లే గాని ఏంట్రా నన్ను అటు పక్క పంపించచ్చుగా. ఎటు పక్కకి రా, కొంచెం ఆ ఎదర్ సైడ్లోకి వెళ్తాను. అటు పక్కకి వెళ్తావా? వద్దు, నువ్వు ఇక్కడే కూర్చో. మళ్ళీ ఆ యాంకర్ భయపడిద్ది అనవసరంగా నువ్వు దగ్గరికి వెళ్తే. అవునా? అవునరా భయపడిద్ది. సో ఏమిటా కొట్ట, ఎందుకు వస్తావు ఇక్కడికి? ఎందుకో వచ్చాక చెప్తాం. తవ్వకాల్లో బయటపడినట్టు నీ అన్ని బయటపడుతున్నాయి ఏంటి ఒక్కొక్కటి? అయ్యి బాబా ఏది చూసిందిరా? ఏమో నాకేం తెలుసురా, ఏదో బయటపడిందంట. సరిగ్గా చూడు, జిప్ ఏమన్నా ఊడిపోయిందా? ఏం ఊడలేదు, అంత బానే ఉంది. పెళ్ళిళ్ళా? ఓకే, నీ పెళ్ళిళ్ళ గురించి అంటరా? అదే నేను ఇంకేదో అనుకున్నారా? సరే అట్లా అనుకోకూడదు. కానీ నీ కోతి బుర్ర కదా అందుకే. అవును, నాది కోతి బుర్ర, నీది పీత బుర్ర, సేమ్ టు సేమ్. నువ్వే చెప్పాలి. డొకోట నన్ను పీత బుర్ర అంటావా? తెలీదేంట్రా? ఏమరా నాకేం తెలుసు, నాకు తెలుసు ఆయన పీత బుర్ర. నీది కోతి బుర్ర అని ఒప్పుకున్నావు కదా, చాలే. నేను కోతులు కాబట్టి కోతి బుర్ర, నువ్వు మనిషి పోయినా నీది పీత బుర్రే. పోనీలే, పీత బుర్రతో అయినా బాగున్నాను నేను. నీలాగా లొట్టపోయిన కళ్ళు లేవు నాకు. నా కళ్ళు నీకంటే బాగున్నాయి తెలుసా? ఫోన్లే కదా నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నా, అర్థమైందా? సరే ఎన్నో పెళ్ళో చెప్పు, ఎన్నో పెళ్లి? ఇది నాకు 5వ పెళ్లి. అయితా? తవ్వకాల్లో బయటపడిన 7, 8 ఉన్నాయే. నువ్వు కానీ చెప్పావు వింటరా? నేనేం చెప్పలేదురా, నిజం చెప్పు. నేనేం చెప్పలే నిజంగానే. సరే మనమైతే ముందు ఇక్కడ మిమిక్రీ చేసుకుందాం, తర్వాత ఇంకా మాట్లాడదాం. ఓకేనా? సరేరా. సరే ఓకే. మంచిగా చేయకపోతే నీకుంటది సపోటా. చేసేది నేను కాదు, వీడు. నేనే. సరే నేనే చేస్తా, నువ్వు కూడా పక్క నుంచి మంచిగా నీకు వచ్చింది నువ్వు కూడా చేయాలి. సరేనా? సరేరా నాయన. సరే ఓకే, వెరీ గుడ్. ఓకే స్టార్ట్. ఓకే సరే, ముందు నేను మంచి మిమిక్రీ ఒకటి స్టార్ట్ చేస్తా. జనరల్ గా మనం పొద్దున్నే టీవీ పెట్టుకుని చూస్తే మీ అందరికి తెలుసు కదా, మన టీవీ ఛానల్లో ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి వాయిస్ ఎలా ఉంటుందో ఒకసారి సరదాగా ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తా. అయితే ఇది ఎవరిని కించపరచడానికి కాదు, జస్ట్ కేవలం సరదాగా నవ్వుకోవడానికి, ఫన్ కోసం మాత్రమే. అది కూడా ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తా అంతే. ఓకే సరదాగా. నీకు రాదు కదరా, నాకు వచ్చి నువ్వు నోరుమి, నేను చేస్తాను కదా. మన చాగంటి గారి వాయిస్ పొద్దున్నే టీవీ ఛానల్ పెట్టగానే చేయరా నాయన. చేస్తారా? ఆగు చేస్తా. ఈడంతే, ఈడు ఎలా చేస్తాడో చూద్దామని నేను ఎలా కూడా చేస్తా. సో చాగంటి గారి వాయిస్. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. మహాభారతంలో జరిగినటువంటి ఏంటంటే కర్ణుడికి తిలోదకాలు వదలమని కుంతీదేవి చెప్పింది. ఎవరికి? ధర్మరాజుకి. నాన్న నువ్వు తిలోదకాలు వదలాలంటే ముందుగా వదలవలసింది ధర్మరాజుకి. అమ్మా కర్ణుడు నాకు అగ్రజుడా, ఈ విషయం ఇంతకాలం నువ్వు నాకు చెప్పలేదు, ఎందుకు చెప్పలేదన్న దానికి కారణం తెలియని ధర్మరాజుకి కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే తీవ్రమైన కోపంతో ఆడవారి నోట్లో నువ్వు గింజ నానదు అని శాపం పెట్టేశాడు. సో ఈ రకంగా మనం ఆయన వాయిస్ తీసుకోవచ్చు. సూపర్ సూపర్ సూపర్. ఇప్పుడు చాగంటి గారికి చేయండి. నేను అదే అడుగుదాం అనుకున్నారా? అంటే అది ఇప్పుడు నువ్వు ఎవరు వాయిస్ చేసావు? అదే పొద్దున్నే టీవీలో వస్తారు కదరా చాగంటి గారు. వెరీ గుడ్, సూపర్, థ్యాంక్స్ రా బాబు. నువ్వు చెప్పేదాకా నాకు తెలియలేదురా. నాకు కూడా. సరే ఓకే, ఇది వదిలేద్దాం. ఇప్పుడు ఇంకో వాయిస్ చేస్తా. దేవుడికి ఇది దేవుడికి ఇది వదిలేద్దాం. ఇప్పుడు ఇంకో వాయిస్ చేస్తే ఇది ఖచ్చితంగా కరెక్ట్ గా సూపర్ గా పర్ఫెక్ట్ గా వచ్చింది. నేను నమ్మను రే. నేను కూడా. నువ్వు నమ్మపోతే ఆవిడకి ఎక్కువ. నేను చేస్తా.
సో ఇంకో ప్రవచనకర్త ఈయన టీవీలో కంటే జనరల్ గా యూట్యూబ్ లో ఎక్కువ ఫేమస్. ఓకే. మీ అందరికి తెలుసు, తేలికపాటి పంచులతో ఘనాపాటిగా చెప్పే మన గరికపాటి గారు. గరికపాటి గారు మీ అందరికి తెలిసే ఉంటారు. నీకు తెలుసా? ముందు నాకు కూడా తెలుసురా. ఇప్పుడు నేను ఆయన వాయిస్ చేస్తా, చెయ్యి తర్వాత ఆయన వాయిస్ తో కాదో నేను చెప్తా. నోర్మి నేను చేస్తా. సో గరికపాటి గారి వాయిస్ అండి. నేను పుస్తకం చదివానండి. ఎందుకు వచ్చిన పుస్తకాలండి? విజయానికి 5 మెట్లట. ఈ 5 మెట్లు వీడు చదివేస్తాడు, వీడు గోతులో ఉంటాడని నాకు అర్థం కాదు. నాన్న పుస్తకాలు ఉండవు చదవడానికి కాదు, ఆచరించడానికి. అవి బాబాయ్ నేను పుస్తకం మొత్తం చదివేశానండి. ఎందుకు వచ్చిన చదువులండి? ఫాలో కానప్పుడు చదవడం అనవసరం. మీకు పానీపూరి అంటే ఇష్టమేనా? గరికపాటి గారు పానీపూరి గురించి అప్పట్లో చెప్పారు, బాగా వైరల్ అయింది కదా. సేమ్ అది నేను చెప్పడానికి ట్రై చేస్తాను. పానీపూరి అమ్మ, పానీపూరి అని ఓ పవిత్ర పదార్థం సరిగ్గా మురిక్కాల పక్కన పెట్టుకుని కూర్చుంటాడు ఒకడు. అవేవో గారెల్లాగో బూరెల్లాగో గుండ్రంగా ఉంటాయి. వాటికంత బొక్కబెట్టి అందులో రసమో నీరసమో పోషిస్తూ ఉంటాడు. ఆ పూరి పవిత్రం, ఆ పానీ పవిత్రం, అందులో పోసే వాడి చెయ్యి మహాపవిత్రం, ఆ పక్కనున్న కాలువ పరమ పవిత్రం. అలాగే ఈ రకంగా మనం ఆయన వాయిస్ తీసుకోవచ్చు. సో ఏమరా నాకేం తెలుసు, అది విన్న వాళ్ళు ఆడియన్స్ చెప్పాలి. నాకు మాత్రం డౌట్ ఎరా నాయన, దేనికి రా, నువ్వు బయటకు వెళ్ళకు. ఎందుకు వెళ్ళావంటే కొడతారు. నోరు ఎవ్వరు కొట్టరు. నేను అద్భుతమైన మిమిక్రీ ఆర్టిస్ట్ ని, బయట అనకరా నాయన. సరేలే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. సో రైట్ నో మనతో పాటు ఉన్నారు. ఇక్కడ సోషల్ మీడియాలో క్రింజ్ చేస్తూ చాలా కంటెంట్ ని క్రియేట్ చేస్తున్న వాళ్ళ మధ్యలో ప్రొఫెషన్ ని ప్యాషన్ ని కలుపుకొని మన అందరినీ ఎంటర్టైన్ చేస్తున్న హేమంత్ గారు ఈజ్ హియర్. హాయ్ అండి. హలో అండి, ఎలా ఉన్నారు? మనం లాస్ట్ టైం చేసిన ఇంటర్వ్యూ మంచి వ్యూవర్షిప్ వచ్చింది అండ్ వెంట్రులాక్విజం అనేది మంచిగా బాగా హైలైట్ అయ్యింది. సో మీ నుంచి ఇంకొన్ని మ్యాజిక్ ట్రిక్స్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. తప్పకుండా అండి. ముందుగా అయితే టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్న మన ఆడియన్స్ కి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఆడియన్స్ ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేయాలి ఆర్టిస్టులని. మీరు సపోర్ట్ చేస్తేనే హైప్ ఉంటుందని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ మీరు చేస్తారు. చాలా మంచి వాళ్ళు మాకు తెలుసు. సో ఇంకొక మ్యాజిక్ ఉంది కదండి, బిస్కెట్ ఫ్యాక్టరీ. అక్కర్లేదండి, మన ఆడియన్స్ ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. టాలెంట్ మంచిగా ఉంది అనుకుంటే వాళ్ళు ఆటోమేటిక్ గా చేస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చాలా మంది క్రింజ్ ఫాలో అవుతూ కొంచెం వేరే క్రింజ్ అని తెలుసు కదా, అది బొరాన్ ఉంటది, అలాంటి టైప్ ఆఫ్ ఎక్కువ యాక్సెప్ట్ చేస్తున్నారని తెలిసిన మీ యొక్క ప్రొఫెషన్ ని అండ్ మీ యొక్క ప్యాషన్ ని వదులుకోకుండా దీని మీద స్టిక్ అయి ఉన్నారు చూడండి, వాళ్ళే ఎప్పటికైనా గుర్తిస్తారు అని. దానికి కూడా ఒక మంచి కమిట్మెంట్ ఉండాలి. దానికి కూడా హెడ్స్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడైతే మనం మ్యాజిక్ ట్రిక్స్ లోకి వెళ్ళిపోదాం. సో మ్యాజిక్ ట్రిక్స్ జనరల్ గా మీకు డ్రాయింగ్ వేయటం వచ్చా? అంటే మనం మ్యాజిక్ లో ఏమైనా సరే రాకపోయినా నేర్పించవచ్చు. నా దగ్గర ఒక డ్రాయింగ్ ప్యానల్ ఉంది. సో ఇందులో ఫస్ట్ నేను ఒక సింపుల్ పిక్చర్ ఒకటి డ్రా చేసి చూపిస్తాను. ఓకే, జస్ట్ వాచ్. ఇదేంటిది? ట్రీ. యా, ఇట్స్ ఎ ట్రీ. చిన్నప్పుడు కంటే మీరు కొంచెం బెటర్ గా చేశారులేండి. మనం సింపుల్ గా డ్రా చేస్తే అట్లయినా డ్రా చేసుకోవచ్చు, మన ఇష్టం. సో ఇప్పుడు మీరు డ్రా చేయాలన్నమాట. ఏదైనా ఒక చిన్న పిక్చర్ మీకు బాగా వచ్చింది, మన ఆడియన్స్ గుర్తుపట్టేలాగా ఒక చిన్న పిక్చర్ డ్రా చేయి. అసలు లేదే. అదైతే అవదా? ఇది అవదమ్మా. మీరు నాకు ముందే చెప్పాలి, ప్రాక్టీస్ అయ్యి వచ్చేదాన్ని కదా. అక్కర్లేదు, మీకు వచ్చినట్టు వేయండి, పర్లేదు. మా కెమెరామెన్ తీసాను, చూపించాను ఒకసారి. యా, ఒక అద్భుతమైన పిక్చర్ అయితే డ్రా చేశారు. సో ఏం డ్రా చేశారో మీరు కామెంట్స్ లో పెట్టండి. మన కామెంట్స్ దాకా వెళ్ళకండి, కొంచెం వైల్డ్ గా ఉంటారు వాళ్ళు. అయితే ఓకే. యా, ఓకే. మీరైతే అంటే ఏం పిక్చర్ డ్రా చేశారో నాకైతే అర్థం కాలేదు, మీరే చెప్పండి. ఎవరి బొమ్మ ఇది? అది కొంచెం కాళ్ళు చేతులు కుదురుగా ఉండవు, మా కెమెరామెన్. మన కెమెరామెన్ దా? నమస్కారం అండి. పేరు రాయన అక్కడ రమేష్ అని. వద్దులండి, పేరు అక్కర్లేదు. సో అయితే మీరు ఒక అద్భుతమైన బొమ్మను అయితే డ్రా చేశారు. అద్భుతం అనకండి. యా, ఓకే. ఇప్పుడు నేను మీకు ఒక మ్యాజిక్ నేర్పిస్తా. ఓకే. మీరు ఇది గీయటానికి ఒక 30 seconds అలా టైం తీసుకున్నారు కదా. నేను ఒక ఆలోచించడానికి ఇంకా ఎక్కువ
నేను ఒక మ్యాజిక్ నేర్పిస్తా జస్ట్ 1 సెకండ్ లో ఓకే నాట్ ఓన్లీ 1 పేజ్ మొత్తం బుక్ అంతా డ్రా చేసేయగలను. ఓకే ఓకే రెడీనా? రెడీ. ఇక్కడ కనిపిస్తుందా కెమెరా ఈ ప్లేస్ కి? ఓకేనా? సో నా దగ్గర ఒక బుక్ ఉంది. మీరు ఏం చేయాలంటే జస్ట్ ఆ పెన్ తో 2 సైడ్స్ ఐఎమ్ షోయింగ్, ఆ పెన్ తో జస్ట్ అక్కడి నుంచే గాల్లో గీసినట్టుగా యాక్టింగ్ చేయండి. ఓకే యాక్టింగ్ అయితే ఓకే. యాక్టింగ్ నేను ఊపిరి మూవీలో కార్తీ లాగా గీసేయండి మరి. జస్ట్ డ్రా చేసినట్టు బుక్ అంతా. ఓకే మొత్తం డ్రా చేసేయండి. అయిపోయిందా? అయిపోయింది. యా ఓకే. ఇప్పుడు మన యాంకర్ కేజీఏ గారు ఏం డ్రా చేశారో చూద్దాం. జస్ట్ వాచ్. మంచి చూపించండి. మా అమ్మ చీపురుతో ఎక్కువ సాహసం చేస్తుంది. చాలా పిక్చర్స్ డ్రా చేశారు. సో మీకు కలరింగ్ ఇష్టమేనా? ఇష్టం అండి. అది కూడా అర్థం అప్పుడు కలర్స్ కూడా అర్థం. మరి మన పిల్లలు ఎక్కువ మంది ఆడియన్స్ ఉంటారు కదా మనలో. సో ఈ బొమ్మలన్నిటికీ కలర్స్ వేయటం అంటే పిల్లలకి చాలా ఇష్టం. సో మనకి కలర్స్ కావాలంటే ఇలాంటి డ్రాయింగ్ ప్యాలెట్ ఒకటి కావాలి. ఓకే కానీ ఇందులో కలర్స్ లేవు. డ్రాయింగ్ ప్యాలెట్ అని మీరు చెప్పేందుకు తెలియలేదా? సో ఇందులో కలర్స్ ఉంటాయండి. మనం ఆ కలర్స్ తీసుకుని వేస్తాం జనరల్ గా. ఓకే అయితే ఇక్కడ కలర్స్ లేవు. కలర్స్ కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నా పెయింట్ తీయాలి. అక్కర్లేదండి, మీ మేకప్ పెయింట్ అయితే దీనికి సెట్ కాదు. ఓకే ఓకే ఇప్పుడు మనకు కలర్స్ కావాలంటే ఏం చేయాలి? కలర్స్ వేయాలి. కలర్స్ వేయాలి. నేను ఎవరిని? మీరు మెజిషియన్. యా సో మనం ఏం చేయాలి? మ్యాజిక్ చేయాలి. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఎల్కేజీలో కూడా అడగలేదు. ఇంకోసారి ఇంటర్వ్యూ పిలిస్తే అడగండి చెప్తాను. ఓకే సో మనం ఇప్పుడు మ్యాజిక్ చేద్దాం. జస్ట్ ద మ్యాజిక్ వర్డ్ ఇస్ అబ్రకదాబ్రా. అంతే జస్ట్ సింపుల్ గా అబ్రకదాబ్రా. సో మన కలర్స్ వచ్చి ఈ కలర్స్ అన్ని ఈ బుక్ లో వేసేద్దాం. జస్ట్ అబ్రకదాబ్రా గిలిగిలిచు. యా ఓకే సో ఈ బుక్ లో కలర్స్ వేసాం. ఓకేనా? అలాగే మన బ్యాక్గ్రౌండ్ క్యాన్వాస్ లో కలర్స్ ఉన్నాయి కదా, ఆ కలర్స్ కూడా తీసుకొని జస్ట్ బుక్ ఇలా అప్లై చేసేయండి. జస్ట్ ఇలా తీసుకొని ఇలా వేసేయండి అంతే. యా బ్లూ గ్రీన్ అన్ని ఏరాలా? అన్ని జస్ట్ అలా వేసి కష్టమేమో. గ్రీన్ బ్లూ నా వెనక కూడా ఉన్నాయి, తీసుకోవచ్చు. యా సో ఇప్పుడు కలర్స్ అన్ని మన పిక్చర్స్ కి వేసేద్దాం. జస్ట్ సే ఆబ్రకదాబ్రా గిలిగిలిగిలిగిలిచు. యా ఇప్పుడు మన పిక్చర్స్ కి కలర్స్ ఎలా అప్లై అయినాయో చూద్దాం. హే చాలా బాగా వేసారండి. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నేను స్కూల్లో బాగా వేస్తాను. నేను నమ్మను. అది సరే గాని మెజిషియన్ బొమ్మ ఎవరు ఏమన్నారు మిమ్మల్ని? అంటే మిమ్మల్ని చూస్తూ చూస్తూ అలా వచ్చేసింది. గీసారా? గీసారు. కాలు ఎందుకు ఇలా పెట్టారండి? నా మీద కోపం ఏమైనా ఉందండి? లేదు, నేను నార్మల్ గా నుంచున్నా కదా, మరి కాలు ఎందుకు అలా పెట్టారు? అంటే మీరు కూర్చున్నారు కదా, మీ కాలు నాకు కనిపించలేదు, అందుకని అలా పెడితే అడ్డదిడ్డంగా అలా గీసారా? అయినా వైట్ పేపర్స్ డ్రాయింగ్స్ అదే మ్యాజిక్. సో మీకు చెప్పాను కదా జస్ట్ ఒక చిన్న ట్రిక్ తో బుక్ అంతా గీసేయగలం అని. సో ఇట్లా మనం సరదాగా పిల్లలకు చూపించుకోవచ్చు. ఇలా కొన్ని ఐటమ్స్ ఉంటాయండి. సూపర్. అంటే పిల్లలకి డ్రాయింగ్ అంటే ఇష్టం కాబట్టి ఇలాంటి ఐటమ్స్ షోలో చూపిస్తూ ఉంటాం. నేను ఇంకా నిజంగా ఇస్తేనేమో నెక్స్ట్ నేను డ్రాయింగ్ కాంపిటీషన్ కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? జస్ట్ కాంపిటీషన్ కి వెళ్ళి క్యాన్వాస్ పరిచి ఆబ్రకదాబ్రా 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 ఇదేంటి అవట్లేదు. అమ్మని దబ్రా నేను అయిపోయాను అనుకుంటా. యా మన దగ్గర ఒక క్యాన్ ఉంది. సో ఇందులో కొన్ని చింపేసిన పేపర్లు వేసాం. ఓకేనా? ఏ మూవీకి వెళ్ళారండి రీసెంట్ గా? అంటే రీసెంట్ గా మన పవన్ కళ్యాణ్ బర్త్డేకి గబ్బర్ సింగ్ సినిమాకి వెళ్ళి అక్కడ ఏరుకొచ్చాను. మన బాబుదే. ఓకే ఇలా పేపర్స్ తీసుకొని వీటికి ఒక చిన్న ఫైర్ ఇద్దాం కొంచెం. సో ఇప్పుడు ఇవి కాలుతున్నాయి కదా, అలాగే మీకు ఈ క్యాన్లో క్లియర్గా చూపిస్తున్నా. యూ కెన్ వాచ్ క్లియర్లీ. సో ఇప్పుడు ఆ మంటలన్నీ జస్ట్ ఆర్పేయడానికి దీన్ని ఇలా లోపల క్లోజ్ చేసేద్దాం. ఓకే ఇప్పుడు జస్ట్ సే ఆబ్రకదాబ్రా గిలి 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 గిలిచు. జస్ట్ ఓపెన్ చేసి కొంచెం ఆ పైన ఉన్న పొగ మొత్తం తీసేసి జస్ట్ డూ మ్యాజిక్. యా ఇప్పుడు నేను ఫ్లవర్స్ ఎక్స్పెక్ట్ చేసా, నాకు ఇవే వేస్ట్ అంటారా? యా ఇదే బెటర్. దండ వేసుకోండి. వదిలే ఇలా చేసుకోవచ్చు. యా నైస్ సూపర్. యా థ్యాంక్ యూ. అట్లాగే
మన దగ్గర ఒక మ్యాజిక్ బ్యాగ్ ఉంది. సో ఈ బ్యాగ్ లో మనం జస్ట్ ఏది కావాలంటే అది జస్ట్ డూ మ్యాజిక్ ఆబ్రకదాబ్రా లైక్ దిస్. జస్ట్ గ్రాబ్ సంథింగ్ ఫ్రమ్ ఎయిర్, దీని లోపల అలా వేసేది. ఓకే, జస్ట్ వేసి ఇలా పిల్లలకి అన్ని ఫ్లాగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇట్లా ఒక చిన్న మ్యాజిక్ ఐటమ్. ఇది మన ఇండియా. నేను వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే అది ఒకటే తెలుసులే మనకి ఫ్లాగ్స్. ఓకే, కానీ జనరల్ గా నేను షోస్కి వెళ్ళిన దగ్గర పిల్లలు మాక్సిమం చాలా ఫ్లాగ్స్ చెప్తారు. ఇది అమెరికాది, ఇది బ్రిటన్ది, ఆస్ట్రేలియాదని. సో వాళ్ళకున్న నాలెడ్జ్ కూడా మీకు లేదని చెప్పి ఇప్పుడు మీరు ఒప్పుకున్నారు. ఎనీవే అది ఉంటే ఇక్కడ ఎందుకు ఊరుకోండి మీరు. ఓకే, సో ఇంత మంచిగా చూపిస్తున్నారు కదా మీరు ఈవెంట్స్ కార్డులో వెళ్తున్నప్పుడు పిల్లలకి ఏమన్నా నేర్పిస్తూ ఉంటారా, లేకపోతే వాళ్ళు వచ్చి మీకు చేస్తున్నప్పుడు అల్లరి చేస్తూ ఉంటారు, వాళ్ళు మీకు ఇబ్బంది పెట్టడం లేకపోతే మీరు ఏదైనా నేర్పించడం మ్యాజిక్ ట్రిక్స్ అలాంటివి? జనరల్ గా మనం పిల్లలకి నేర్పించవలసింది వాల్యూస్ ఈ టైంలో కదా. సో నేనైతే అట్లాంటి ఐటమ్స్ కూడా చేస్తూ ఉంటానండి. ఫర్ సపోజ్ పిల్లల్లో మనం ఎక్కువ పెంచాల్సింది ఫ్రెండ్షిప్ ఉండాల్సిన క్వాలిటీస్ అవి అట్లా. సో నేను కోసమే ఇప్పుడు సొసైటీ దాకా వెళ్ళిపోతున్నారు కదా. అవునవును, మర్డర్స్ వరకు వెళ్ళిపోతున్నారు. సో పిల్లల్లో మనం ఫ్రెండ్షిప్ ని డెవలప్ చేయడానికి ఒక చిన్న ఐటమ్ చేస్తా. నా దగ్గర ఒక రోప్ ఉంది, ఇంకొక రోప్ ఉంది. అంటే ఒకటి చిన్నది, ఒకటి మీడియం సైజ్, ఇంకొకటేమో లాంగ్ రోప్. ఇలా 3 ropes ఉన్నాయి. అయితే ఈ 3 ropes ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాయి. వీటికి మీరు హెల్ప్ చేయాలి. ఇవన్నీ ముడేసేద్దాం. ముడేసేస్తే ఫ్రెండ్స్ అయిపోతాయి. ఓకే, ఏం లేదు, మీరు ఫ్రెండ్షిప్ ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటో వీటికి చెప్తే ఇవి ఫ్రెండ్స్ అయిపోతాయి. మీకు తెలుసా మీ ఫ్రెండ్స్ నుంచి ఏం కోరుకుంటారు? జనరల్ గా ఎమోషనల్ సపోర్ట్ ఎక్కువ ఉంటది. ఎమోషనల్ సపోర్ట్. ఇంకా నెక్స్ట్ ఏదన్నా మనం ఏం కోరుకుంటాం? క్రైమ్ చేసినప్పుడు మనతో పాటు బయటకు వచ్చేయాలి. స్కూల్లో ఏమన్నా హోంవర్క్ రాయకపోతే క్రిమినలే. మరి అంటే హెల్పింగ్ నేచర్ అంటారు. హెల్పింగ్ ఉండాలి. ఇంకా అంతే. చాలా ఫ్రెండ్ అంటే ఎమోషనల్ 24 గంటలు మాట్లాడుతూ ఉండాలి, వాగుతూ ఉండాలి. అక్కర్లేదండి. జనరల్ గా హెల్పింగ్, ఎమోషనల్ సపోర్ట్ ఉండాలి, కేరింగ్ ఉండాలి, షేరింగ్ ఉండాలి. ఫ్రెండ్ అంటే అసలు ముందు చేసేదే షేరింగ్ ఉండాలి. వీటన్నిటితో పాటు మెయిన్ క్వాలిటీ ఏంటంటే ఈక్వాలిటీ, సమానత్వం. అంటే మన ఫ్రెండ్ మనకంటే రిచ్ అయినా మనకంటే పూర్ అయినా మనతో ఎక్కువగా చూస్తేనే ఫ్రెండ్షిప్ నిలబడింది కదా. మనకంటే చాలా అందంగా నాలాగున్నా చాలా దరిద్రంగా ఉన్నా కూడా మన ఫ్రెండ్ కాబట్టి మన ఫ్రెండ్ ని ఈక్వల్ గానే చూస్తాం. అప్పుడే ఫ్రెండ్షిప్ నిలబడింది. కానీ ఇక్కడ 3 ropes ఈక్వల్ గా లేవు. చిన్నగా ఉంది చూడు, మీరు చాలా అన్యాయం చేసినట్టు అలా అనిపించిందా? సో అయితే ఇవి ఫ్రెండ్స్ అవ్వాలంటే ముందు ఇవన్నీ ఈక్వల్ గా అయిపోవాలి కదా. సో ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి? ఆప్షన్ ఏంటి? మిగిలిన రెండింటిని కట్ చేశాను. ఇక్కడ కట్ చేయాలి. మీ బుర్ర పేత బుర్ర చూసినప్పుడే అనుకున్నా ఇక్కడ కట్ చేశాను. అదే మాట. ఎనీవే యాక్చువల్ గా ఫ్రెండ్షిప్ లో లాస్ ఉండకూడదండి. మనం ఇక్కడ కట్ చేస్తే ఏమైందంటే ఈ తోకలన్నీ లాస్ అయిపోతాం. అలాంటప్పుడు రెండో దానికి దీన్ని ముడేసేద్దామా? ఇది మ్యారేజ్ కాదండి, ఫ్రెండ్షిప్. సో మ్యారేజ్ లో ముడేయచ్చు. బాండింగ్ ఏదైనా బాండింగే కదండి. బాండింగే, కానీ ఫ్రెండ్షిప్ వేరు, మ్యారేజ్ వేరు. సరే మీరు ఏదో ఫిక్స్ అయినట్టున్నారు. ఏం లేదండి, మనం జస్ట్ మెజిషియన్ కాబట్టి మ్యాజిక్ చేస్తే సరిపోద్ది, చాలా సింపుల్. సో ఈ 3 ropes ని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. జస్ట్ ఇలా హాఫ్ కి ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. 1 rope, అలాగే 2 rope, 3rd rope. ఇలా 3 ropes ని ఇలా హాఫ్ కి ఫోల్డ్ చేసి జస్ట్ సే ద మ్యాజిక్ కోడ్ ఆబ్రాకదాబ్రా గిలి 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 గిలిచు. జస్ట్ ఇలా అని వదిలేయటం. క్లియర్గా చూడొచ్చు 3 ropes. మీరు కూడా ఒకసారి టచ్ ఇట్. సెకండ్ rope అండ్ అలాగే 3rd rope. ఇప్పుడు నేను చూపించినట్టు ఓకే, ఇది కూడా నేను చూపించినట్టు జస్ట్ ఇలా ఆడియన్స్ కి ఇలా ఇలా లాగి చూపించండి. ఓకే, నేను ఎప్పటి నుంచి అడిగేస్తున్నాను, మీరు లాగేస్తున్నారు. ఓకే, జస్ట్ ఇలా లాగి చూపించండి. ఓకేనా? ఇది కూడా ఓకే, నేనే చూపిస్తా. జస్ట్ ఓకే. అయితే ముగ్గురు ఫ్రెండ్స్ అయితే అయ్యారు, కానీ ఇంకా ఫ్రెండ్స్ కలిసిపోలేదు, విడివిడిగానే ఉన్నారు. సో ఇప్పుడు మనం ఈ ఫ్రెండ్స్ ని కలిపేద్దాం. ఉంచండి. జస్ట్ ఏం లేదు, ఇలా ఫ్రెండ్ నెంబర్ 1 ని మీకు ముడేయటం వచ్చా? ఇలా ముడేసింది. ఇంతకుమించి నేను చెప్తుంది అదే, ముడేద్దామని. ఇప్పుడే వేయాలి ముడి, ముగ్గురు కలిసిపోయాక. ఓకే, అండ్ అలాగే ఇది కూడా 3వ ఫ్రెండ్ కూడా ఇట్లా ముడి వేసేద్దాం.
ఓకే యా ఫ్రెండ్ నెంబర్ 1, ఫ్రెండ్ నెంబర్ 2, ఓకే ఫ్రెండ్ నెంబర్ 3. ఇప్పుడు ఈ ముగ్గురు ఫ్రెండ్స్ని మనం కలిపేయాలంటే ఏం చేయాలి? జస్ట్ సే ఆబ్రకదాబ్రా గిలి 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 గిలిచు. ఫ్రెండ్స్ ముగ్గురిని కలిపేద్దామా? నేను రోప్స్ ఏం మార్చట్లేదు, అలాగే ఏం చేయట్లేదు. జస్ట్ వాచ్ క్లియర్లీ. యా సో ముగ్గురు ఫ్రెండ్స్ మధ్య బాండింగ్ ఇలా మనం మ్యాజిక్ తో కలిపేయచ్చు. సో ఇలా పిల్లలందరిని కూడా ఎప్పుడు కలిసి ఉండాలని చెప్పి ఇలా ఒక ఐటమ్ చూపిస్తుంటాం. సూపర్ సూపర్ సూపర్. నేను ఇంకా అదంతా ఒకే రూప్ అయిపోద్ది ముగ్గురిని కలిపేసాం. ఓకే ఓకే సూపర్. నేను గమనిస్తూనే ఉన్నా మీరు ఎక్కడైనా ఏదైనా చేస్తారని, కానీ అవి అంత కళ్ళ ముందే అదే మ్యాజిక్ అంటే అదే కదండి. సూపర్ నైస్. పిల్లలకి ఇలాంటివి నేర్పిస్తూ ఉంటారా? అవునండి. ఇంకా ఎలాంటివి నేర్పిస్తుంటారు? కొన్ని చేస్తూ ఉంటాం. అలాగే ఇప్పుడు మనం సరదాగా చేసుకోవాలంటే నా దగ్గర ఒక తాడు ఉంది. ఓకే ఇట్స్ నార్మల్ రోప్. సో మీ దగ్గర ఉన్న రింగ్ ఒకసారి ఇస్తే ఒక చిన్న మ్యాజిక్ చేసి చూపిస్తాను. అయ్యా నా రింగ్ అండి, ప్రతిసారి నా రింగ్ మీద పడతారు మీరు. అంటే లాస్ట్ టైం ఇక్కడ చేయలేదుగా, మర్చిపోయినా. యా ఓకే ఇప్పుడు మీరు ఒక రింగ్ ఇచ్చారు. ఓకే గోల్డ్ రింగే కదా? గోల్డ్ అయితే పర్లేదు. యా ఓకే ఈ రింగ్ ని ఈ రోప్ లో పెట్టాం. సో ఒకసారి లాగుతారా? లాగి చూడండి, బయటికి రాదు కదా. ఎవరిని లాగాలి? రింగ్ ని లాగండి. యా ఓకే యా లాగేసుకుంటారా? రోప్ తెగిపోతే ఆగిపోయా. ఏం పర్లేదు, జస్ట్ ఈ రోప్ కి ఇందాక వేసారు కదా అట్లా ఒక చిన్న ముడి వేసేయండి. నేను ముళ్ళు వేయడం కొంచెం ఫేమస్. కంపెనీస్ పెళ్లి చేసుకునేటప్పుడు మీరు వేసేస్తారేంటి? పంతులు ఎక్కువ నేనే చేసిన. పంతులు ముళ్ళు ఎలా వేయాలి? 3 ముళ్ళు వేయాలా? పర్లేదు మీ ఇష్టం. ఒకటా రెండా? 2 చాలండి. 3 వేస్తే మావిడ తిట్టింది. ఇలా రండి మరీ చేతులకి. సరే ఓకే ఇప్పుడు జస్ట్ ఆ రింగ్ ఈ రోప్ నుంచి బయటికి రాదు. ఇదర్ ఈ రోప్ ని కట్ చేస్తే గానీ, లేదంటే ఆ రింగ్ ని కట్ చేస్తే గానీ కదా. అవును. సో రింగ్ ని కట్ చేద్దామా, రోప్ ని కట్ చేద్దామా? ఎందుకు హార్ష్ డెసిషన్స్ తీసుకోకండి. రోప్ కట్ చేద్దాం. ఓకే జస్ట్ ఇప్పుడు ఒక సింపుల్ మ్యాజిక్. ఆ హ్యాండ్ చూపించండి. వదలండి వదలండి హ్యాండ్లో వదలండి. యా మీకు ఈ హ్యాండ్ మొత్తం అంతా క్లియర్ గా ఈ రోప్ నుంచి జస్ట్ అలా చూపించి దగ్గర రండి, పర్లేదు ఇలా రండి. యా ఇక్కడే ఉంది. అమ్మని థ్యాంక్ యూ. మా ఇంటికి నేను తిరిగి వెళ్ళాలి లేదా అనేది క్రియేట్ ఏంటిది? రోప్ నుంచి ఎలా తీసారు మీరు? దేన్నన్నా రివీల్ చేస్తారేమో అనుకుంటాను నేను. ఇట్స్ నార్మల్ రోప్. ఓకే సో హేమంత్ గారు నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ అండి. నార్మల్ గా ఎవరైనా సరే లవర్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు వాళ్ళ ఒక లవర్స్ ని ఇంప్రెస్ చేయడానికి ఎక్కడ లేని గిఫ్ట్లని, లేకపోతే ఇంప్రెస్ చేయడానికి చాలా రూట్స్ ఉంటాయి. కానీ మీరు మెజిషియన్ కదా, మీకు ఎలాంటి రూట్స్ ఉంటాయి? మీరు ఎలా ఇంప్రెస్ చేస్తూ ఉంటారు? జనరల్ గా మనమైతే ఏం అక్కర్లేదండి. మామూలుగా అయితే గిఫ్ట్స్ ఇవ్వాలంటే గిఫ్ట్స్ కొంటారు కదా. అవునవును. మనం గిఫ్ట్స్ అక్కర్లేదండి. జస్ట్ మనకు అవసరం లేని పేపర్స్ గిఫ్ట్ కొనక్కర్లా, జస్ట్ గిఫ్ట్ ప్యాకింగ్ కవర్ కొంటే చాలు. ఇట్లా పేపర్స్ తీసుకొని ఇలా చింపేసి ఈ లోపల వేసేసి ఇలా వేసి ఈ పేపర్స్ ని జస్ట్ యూ కెన్ వాచ్ క్లియర్లీ. జస్ట్ ఈ పేపర్స్ అన్ని తీసుకొని జస్ట్ లోపల వేసి జస్ట్ యూ హ్యావ్ టు సే ఆబ్రకదాబ్రా గిలిగిలి గిలిగిలిచు అని చెప్పి మనం గిఫ్ట్ బాక్స్ దీనిలోంచే ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అలాగే మనకి 2-3 లవర్స్ ఉన్నారు. మనకెందుకులేండి. అదే ఎట్లా ఇలా ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అమ్మా. కానీ మనకు కావాల్సిందలా బ్యాగ్ ఒకటి, అంతే. బ్యాగ్ ఒకటి తీసుకొని అందులో పేపర్స్ అట్లా వేసుకుని జస్ట్ అలా క్లియర్ గా తీసుకొని ఇలా చూపించచ్చు, ఇట్లా చేయొచ్చు అనమాట. సో దట్స్ మ్యాజిక్. సూపర్ సూపర్. మనలో మనమాట ఎంతమంది అండి? అంటే యాక్చువల్ గా మనకు లేరు కానీ మనకెందుకు లేండి. నైస్ సూపర్ సూపర్. చూసారు కదా, ఎవరైనా సరే మెజిషియన్ లవ్ చేసే ముందు ఇలాంటివి
కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో హేమంత్ గారు మంచి మ్యాజిక్ ట్రిక్స్ అయితే మాకు చూపించేశారు మీ లవర్స్ కి ఇచ్చే గిఫ్ట్స్ తో సహా. సో ఇప్పుడు మా పర్సన్ వస్తారు, మాకు కో యాంకర్ గారు, ఆయనకి ఇంకొన్ని మ్యాజిక్ ట్రిక్స్ మా కోసం చూపించాలి, నేర్పించాలి కూడా. తప్పకుండా పిలవండి. ఓకేనా? సో లెట్స్ వెల్కమ్ అవర్ యాంకర్ పప్పు గారు. మాకు సపోర్ట్లు మేము కూడా కొట్టుకోవచ్చు. పర్లేదు కొట్టండి. అంటే సపోర్ట్లు డబుల్ అయితే అవుతాయండి, కాకపోతే ఇంకో ఇద్దరిని పిలిపించి కొట్టేయాలి మనం. డబుల్ అని పడతాయి. ఓకే. ఇంతకీ మ్యాజిక్ నేర్చుకోవడానికి వచ్చింది మీరేనా? మీకని చూపించాల్సింది నేనేనండి. మీ చాలా వీడియోస్ వైరల్ అవుతున్నాయి, ఏదో బొమ్మలాగా చేస్తున్నారు, ఆయన బయట కూడా చూశాను. ఏందేందో చేస్తున్నారు, ఏదో జల్లెడ పట్టుకుంటారు ఒకసారి, ఏదో పేపర్లు పట్టుకుంటారు ఒకసారి, అంత తిక్క తిక్కగా అనిపిస్తుంది. ఆ తిక్క నా తిక్క కుదిరించుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఓకే, మీరైతే తప్పకుండా కుదిరిచేద్దాం. ఆడియన్స్ గెట్ రెడీ ఫర్ దట్. ఇంతకీ మీ పేరు సార్? నా పేరు తెలియదా? నేను మ్యాజిక్ వద్దు, నాకేమొద్దు, నేను వెళ్ళిపోతా. అంటే మన ఆడియన్స్ కి అందరికి ఒకసారి ఆడియన్స్ కి తెలుసు, మీకు తెలియదేమో. మ్యాజిక్ గా చెప్పండి ఒక పేరు నాది. పర్లేదు, మీరు చెప్పండి. అసలు మీ పేరు ఏంటిది? నా పేరు హేమంత్ అండి. హేమంత్ గారు. హేమంత్ గారు ఏమేమి తింటారు బాగా? చికెన్, ఓకే. మటన్. నా పేరు కాదు. సాంబార్. నేను కాదు. పప్పు. ఇది నాలుగోది నేనే. పప్పు. ఎస్. అంటే మీరు ఏం తినొచ్చారని అడగట్లేదండి, మీ పేరు అడుగుతున్నా. నా పేరే పప్పు. పేరే పప్పా? అది పప్పు. యు మీన్ పప్పు? ఐ మీన్ పప్పు కాదు, ఓన్లీ పప్పు. ఓన్లీ పప్పు. సో ఇప్పుడు మీరు పప్పే తినొచ్చారు అయితే? నేను పప్పు తినను, నేను ప్యూర్ నాన్ వెజ్. నాన్ వెజ్. ఎస్. ఓకే, ఇప్పుడు మన పప్పు గారు ఏం తినొచ్చారో మనమే కనిపెడదాం. సో ఏం పర్లేదండి, ఒకసారి మన ఆడియన్స్ కోసం జస్ట్ ఒకసారి ఇలా అందరికి హాయ్ చెప్పండి ఆడియన్స్ కి. హాయ్. మళ్ళీ నాకు గుడ్డ లేదు కదా, మీ దగ్గర ఉంది. గుడ్డ లేకపోయినా పర్లేదు, జస్ట్ ఇలా చెప్పండి చాలు. హాయ్. ఓకే, ఒకసారి మీ పొట్టని లోపలికి ఇలా ఆనండి. లోపల పక్కకు కావాలనుకుంటున్నా. లోపలికి తోయాలి. తోసారా? ఇప్పుడు నేను రెడీ 1 2 3 అనగానే పొట్ట ఇలా బయటకు అనాలి. ఓకేనా? యా, రెడీ 1 2 3 కమాన్. పప్పు గుడ్డ లేకుండా మీ దగ్గర గుడ్డ? అది మీరే తినొచ్చారు, అంటే నాన్ వెజ్ అన్నారు. ఫుడ్ ఎక్కడ వచ్చిందండి? సరే, ఒకసారి రెడీ 1 2 3 అనగానే ఒకసారి జంప్ చేయాలి. ఓకేనా? రెడీ 1 2 3 జంప్. ఏమొచ్చిందండి? ఓ మై గాడ్, 2 గుడ్లు. ఇంకా తీయండి, గుడ్లు తీయండి, ఇంకా తీయండి. అంటే కొంప తీసి మళ్ళీ మొత్తం ఇలా తింటా ఉంటారా? వద్దులేండి. అయ్యో, మీరు మ్యాజిక్ నేర్చుకోవడానికి వచ్చారు కాబట్టి మనం మ్యాజిక్ కాదండి. నా దగ్గర ఇప్పటిదాకా గుడ్లు తిన్నాం కానీ ఎప్పుడు గుడ్డు బయటికి రాలేదు. యాస్టీజ్ కి రాలేదా? మీరు ఈసారి ఇంటికి వెళ్ళాక ట్రై చేయండి. అబ్బా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఒక్కసారి మళ్ళీ ఇంకా 2 గుడ్లు తీయరా ప్లీజ్. చాలండి, చాలా. మీరు ఇప్పుడు తీసే కొద్దీ ఆ గుడ్లు తింటూనే ఉంటారు. పోయేటప్పుడే 2 గుడ్లు అయితే ఇవ్వండి నాకు ఈవినింగ్ అవుతుంది, మళ్ళీ రేపు మార్నింగ్ అయితే. ఓకే ఆడియన్స్, ఇప్పుడు మరి మనం మన పప్పు గారికి ఒక అద్భుతమైన మ్యాజిక్ ట్రిక్ నేర్పించబోతున్నాం. సో పప్పు గారు చప్పట్లు కొట్టండి. కొట్టండి. మీరు మాత్రం కామెంట్ లో కొట్టండి. అయ్యో, ఇదేందండి? చాయ్ జల్లెడ పట్టుకొచ్చిర్రు? చాయ్ జల్లెడ? చాయ్ ఇట్లా పోస్తేనే కదా తినటం తాగటం తప్ప వేరే దేని గురించి ఆలోచించరా పప్పు గారు? నాకు దాని తప్ప ఏముంది, మీరు తెచ్చేది కూడా అవే కదా ఐటమ్స్. చాయ్ జల్లెడు కాదండి, ఇది ఒక మ్యాజిక్ ట్రిక్. సో దీనిలో మనం ఏం చేయాలంటే ఫస్ట్ నేను చేసి చూపిస్తా మ్యాజిక్ ఎట్లా చేయాలో, తర్వాత మీరు చేయండి. ఓకే? నాకు చూపు కనిపించకుండా కూడా కనిపిస్తుంది, నాకు కనిపించదు అద్దాలు లేకుంటే. మీరు చూపెట్టేది ఎట్లా చూడాలి? నేను అద్దాలు పెట్టుకుని పోనీ, మన కెమెరా మీరే అంటారు కదా చూపెడతాను, నాకు కనిపించదు కదా. మీరు అప్పంజలు చేసి నాకు కనిపించలేదు, గుడ్డు తప్ప. సరే, నేను మ్యాజిక్ చేసి చూపిస్తా, చేస్తా, కొంచెం దగ్గర తర్వాత మీరు కూడా చేయండి. ఓకేనా? ఈ బ్యాగ్ లో ఫస్ట్ మనం జస్ట్ ఇలా మ్యాజిక్ చేసి గాలిలోంచి ఏదైనా ఇలా తీసుకొని ఇట్లా లోపల వేసాం అనుకోండి, ఏదైనా సరే అలా వస్తుంది అనమాట. ఓకే, ఏమేస్తారు? నన్ను అయితే వేయకండి దాంట్లో. మనకి జనరల్ గా ఏది అవసరమో. ఓ, పైసలు కూడా ఉందా గుడ్లతో పాటు? సో ఇప్పుడు సేమ్ మ్యాజిక్ మీరు చేయాలి. ఈ నోట్ ఇలా తీసుకోండి. ఓకేనా? దాన్ని ఈ బ్యాగ్ లోపల వేసేసి మీరు 10 నోట్లు చేయాలి. లోపల వేసి ఏం చేయాలి? లోపల వేసారా? సో దీని లోపల వేసారు మన పప్పు గారు. ఓకేనా? ఇప్పుడు మీరు మ్యాజిక్ చేసి ఒక 10 నోట్లు తీసుకొని ఇందులో వేయాలి. జస్ట్ సే ఆబ్రకదాబ్రా, 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 గిలి 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 తీసుకొని లోపల వేసేయండి. గిలి 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 లలి లల్లి సలోని కమ్ హియర్, స్వాతి నాయుడు కమ్ హియర్, డిస్కో డాన్సర్ కమ్ హియర్, టెక్కో కమ్ హియర్, గిలిగిలి గిలిగిలి కమ్ హియర్. ఎంతమందిని పిలిచారు, ఎన్ని నోట్లు వస్తాయి అంట? మళ్ళీ భారీ నోట్లు వస్తాయి. ఓకే, బయటికి తీసేయండి మొత్తం. మరి మొత్తం నోట్లన్నీ అలా బయట. ఇవేందండి చినిగిపోయినాయి? మీరు ఎవరెవరిని పిలిచారు? గిలిగిలి గిలిగిలి సలోని అందరు పిలిచాను. స్వాతి నాయుడిని,
వీళ్ళందరిని పిలిస్తే ఇవే వస్తాయి. మరి మళ్ళీ ఎవరిని పిలవాలి? ఎవరిని పిలవక్కర్లేదు, జస్ట్ సే మ్యాజిక్ గిలిగిలిచు అంతే. ఓకే, అప్పుడు మళ్ళీ నార్మల్ గా వస్తుంది. ఈసారి కరెక్ట్ గా చేయండి, జస్ట్ లోపల వేసింది. ఓకేనా? యా, ఇప్పుడు మ్యాజిక్ కరెక్ట్ గా నేర్చుకోండి. ఓకే, జస్ట్ డూ మ్యాజిక్. 10 నోట్లు తీసుకోండి, వేసేయండి. వేసారా? తీసేయండి. ఓకే, యా తీసేయండి. అబ్రకదబ్రా. ఏంటండి మళ్ళీ ముక్కలు ముక్కలు వస్తున్నాయి? ఈ మ్యాజిక్ వద్దు ఏమొద్దు, కనీసం ఇలా ఖర్చుల కన్నా వస్తాయేమో. ఇక్కడ రెస్టారెంట్కి వెళ్దామంటే తుక్కలు తుక్కలు ఇస్తారు. ఆ పెట్టిన 500 నోట్ తీసేయండి దాంట్లో. నేను ఇయ్యలే, మీరు నేను పెట్టిన నోట్ని చింపేసి లోపల చేయబెట్టి మ్యాజిక్ నేర్చుకుంటానని. ఏమండి, మ్యాజిక్ నేర్చుకుంటానని వచ్చారు ఇక్కడికి, నా 500 నోట్ని లోపల చేయబెట్టి చింపేశారు. వెళ్ళేటప్పుడు మీరే ఇచ్చేయాలి. నాకు తెలియదు అది. నీకు మ్యాజిక్ నేర్పి రాదు, ఏం రాదు. ఎక్కడ తీసుకొచ్చిరేనని 10 నోట్లని అవద్దని చెప్పిండు. నేను సలోనిని పిలిస్తే చినిగిపోయిన నోట్లు వచ్చినాయి. అబ్రకదబ్రా అంటే కూడా 2 చినిగిపోయిన నోట్లు వచ్చినాయి. ఏందండి చిన్నపిల్లగాని చేసి ఆడుతున్నారు మీరు? ఇదే గుడ్డ తీసి 2 గుడ్డలు. నాకు మ్యాజిక్ రాదన్నారు కాబట్టి మన పప్పు గారికి ఒక అద్భుతమైన మ్యాజిక్ చేసి ఇప్పుడు చూపిస్తా. ఆగండి, ఇవి చూస్తే నాకు ఏం గుర్తొస్తుంది తెలుసా? అప్పట్లో సినిమాలో వెనక డాన్సులు పట్టుకొని తిరిగేది డిస్కో అనే చూడ అవే ఉన్నాయి. అక్క ఎత్తుకొచ్చారా ఏంది అవి? యా ఓకే, అట్లాగే ఉంటది. ఇప్పుడు వాళ్ళు వేసుకునేది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. ఈ 2 క్లాత్స్ ని ఎప్పుడు నోట్లే మీకు బాధ. 2 క్లాత్లని పెళ్లి చేసేసిండు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఓకే, ఇట్లా ముడివేసి నా దగ్గర పెడతారా? ఎక్కడ పెడతారు? జస్ట్ ఇట్లా మీ ప్యాంట్ లోపల. ఓ మై గాడ్, గుండు సూది గుండు సూది. ఇది గుడ్డబడ్డా కదా. ఇప్పుడు ఒక మెజిషియన్ కి మ్యాజిక్ రాదని చెప్పి పప్పు గారు చెప్పారు. మనం ఒక అద్భుతమైన మ్యాజిక్ చేయబోతున్నాం. జస్ట్ సే ఆబ్రాకదాబ్రా, గిలి 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 గిలిచు. పప్పు గారు ఇదేంది? ఇదేందంటే ఇదేంటి డ్రాయర్? మనకి మ్యాజిక్ రాదని చెప్తే ఎట్లా లోపల ఉన్నాయన్ని బయటికి తీస్తాం. ఇంకోసారి అంటే నాది తీస్తారా ఏంది? వద్దు నాయన, నీకు మ్యాజిక్ వచ్చు. అలాంటి అన్ని రహస్యాలు ఏం తీయకు. కానీ ఎర్రగుడ్డ తీసిరేంది? కనీసం కొంచెం వేరే కలర్ తీసుకుంటే అదే బయటకు వస్తుందండి. ఈసారి మరి లోపల మాయం కూడా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మీకు ఒక మ్యాజిక్ నేను నేర్పిస్తా. ఈసారి కరెక్ట్ గా నేర్చుకోండి. ఆగండి, మీరు తొందరపడుతున్నారు. గిన్నె మా ఇంట్లో చల్ల ఎత్తుకొచ్చుకున్నట్టున్నారు కదా. ఇది మీ ఇంట్లో కూడా ఇలాంటిది ఉంది? ఇలాంటిది ఉంది. ఏం పర్లేదు, నేను ఒక మ్యాజిక్ నేర్పిస్తున్నా. మీరు కూడా జాగ్రత్తగా చూడండి. మమ్మీని అడిగి ఇట్లా కిచెన్ నుంచి ఒక బౌల్ తీసుకోండి. డాడీని అడిగి ఇలా 2 to 3 కాయిన్స్ తీసుకోండి. జస్ట్ ఈ కాయిన్స్ దీని లోపల వేసేయండి. వేసేసిన తర్వాత మన పప్పు గారిని జస్ట్ సే మ్యాజిక్ ఆబ్రాకదాబ్రా గిలి 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 గిలిచు. ఇలా చెవు పెట్టుకుని లాగండి, వెనక పిలక ఇలా లాగండి. సో మీకు ఇట్లా కాయిన్స్ వస్తాయి. చూపెట్టండి, ఇచ్చేయండి. ఇచ్చిన పైసలు ఇవి మ్యాజిక్ పైసలు అండి, ఈ తర్వాత పోతాయి. ఇట్స్ ఎ నార్మల్ క్యాన్. సో ఇవన్నీ లోపల వేసేసి మళ్ళీ చెవు పట్టుకుని ఇలా లాగండి, ఇలా కాయిన్స్ వస్తాయి. సో అర్థమైంది ఎలా చేయాలో? ఇప్పుడు మీరు చేయాలి ఇదే మ్యాజిక్. ఓకే, జస్ట్ సే ఆబ్రాకదాబ్రా ఆబ్రాకదాబ్రా గిలి 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 గిలి. ఇంకోసారి సరిగ్గా చెప్పాలి. ఆబ్రాకదాబ్రా ఆబ్రాకదాబ్రా. యా, ఏం చేయాలి చెప్పండి? దబారా కాదండి, అబ్రాకదాబ్రా. అబ్రాకదాబ్రా. పక్క తిరగండి. జస్ట్ నేను 1 2 3 అని కౌంట్ చేస్తా. మీరు ఒకసారి జంప్ చేయాలి అంతే. రెడీ? 1 2 3 జంప్. ఎన్ని వచ్చినాయి? పోయినా. మ్యాజిక్ వర్డ్ సరిగ్గా చెప్పకపోతే ఎట్లానే వస్తాయి. సో ఇప్పుడు అర్థమైంది కదా కాయిన్స్ కావాలంటే ఏం చేయాలో? నాకు ఒకటే అర్థమైందండి, కష్టపడకుండా ఈ గిన్నె పట్టుకొని పోతే ఫుల్ పైసలు వస్తాయి. యా, సో మీరు కూడా ట్రై చేయండి. ఓకే పప్పు గారు. అయ్యో పైసలు లేవండి. నావి లాగితే రావండి, మెజిషియన్ లాగితే గుడ్డు మీరు లాక్కొని ఇంటికి వెళ్ళాక. ఓకేనా? ఓకే. ఇంకా పెద్దవాళ్ళని లాగితే పెద్ద నోట్స్ 500 నోట్స్ వస్తాయి. సో ఆడియన్స్ మీరు మాత్రం ట్రై చేయకండి పప్పు గారు. కానీ నాకు అర్థం కాలే, కానీ నేర్పిస్తా అన్నారు, మీరే చేసి చూపెట్టారు. నేను ఎక్కడ నేర్చుకున్నాను? ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ కి నేను మంచిగా బయట పోయి చెప్పేసి నేను నేర్చుకుని వస్తాను, మ్యాజిక్ చేసి చూపెడతా అన్నాను. అన్ని వెనక చల్లి ముందని చల్లి అన్ని తీసిరు, కానీ నేను మ్యాజిక్ ఎక్కడ నేర్చుకున్నాను? ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మ్యాజిక్ అయితే నేను నేర్పిస్తా. ఊరేస్తాడు అయింది. మ్యాజిక్ వద్దు నాయన, ఏమొద్దు, ఊరేసేటట్టున్నావు. నేను ఇంకా బతకాలి, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి. మిమ్మల్ని మీరు మాట్లాడడానికి ఒక అర్థం ఉండాలండి. మళ్ళీ మీరు అదే దీని సైజుకి మీ సైజుకి దీంతో నరాలకి సరిపోతుంది. ఇది సైజ్ ఊరేస్తే ఇది చచ్చిద్ది, కానీ మీరు ఎందుకు చేస్తారండి? ఇట్లా అయితే ధైర్యంగా నిలబడతా. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఇలా ఒక రోప్ తీసుకొని. ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ చూసారండి?
మీ ఇంటర్వ్యూస్ చూసానండి. చూశారు, అయితే కొంచెం దూరమే ఉండాలి. ఓకే, అందుకే అప్పటి నుంచే డిసైడ్ అయ్యా ఇంకోసారి యా. ఇలా ఒక రోప్ తీసుకొని దీన్ని హాఫ్ కి కట్ చేసేద్దాం. ఓకేనా? ఇక్కడ ఏమన్నా ఫెవికాల్ అది ఉందని డౌట్ ఉంటే ఇంకో 2 పీసులు కూడా కట్ చేసాం. ఇప్పుడు మనం జస్ట్ ఒక చిన్న మ్యాజిక్, దీన్ని జస్ట్ డూ మ్యాజిక్ ఆబ్రాకదాబ్రా గిలిగిలిచు జస్ట్ మళ్ళీ యా, ఇదే మ్యాజిక్. సో ఆడియన్స్ రెడీగా ఉండండి, ఇది ఎలా చేయాలో మీకు కూడా ఇప్పుడు నేను నేర్పిస్తున్నాను. సో గెట్ రెడీ. పప్పు గారు, మీరు మీ లవర్ ని ఇంప్రెస్ చేయాలన్నారు కాబట్టి అందుకే ఇదే చెప్తున్నా. సో ఏం లేదండి, చాలా సింపుల్ మ్యాజిక్ ఇది. మనం ఒక చిన్న తాడు, ఎలాంటి తాడైనా తీసుకోండి. అయితే దీనికి మనం ఆడియన్స్ దగ్గరికి వెళ్లే ముందే సైడ్ లో ఒక చిన్న పీస్ ని అయితే కట్ చేసి పెట్టుకోవాలి మన దగ్గర. ఓకేనా? ఇలా కట్ చేసి పెట్టుకొని దీన్ని ఫోల్డ్ చేసి చేతిలో దాచిపెట్టేయాలి ఎవరికి కనబడకుండా. ఓకే, జస్ట్ మనం ఈ రోప్ వరకే చూపిస్తున్నాం. చూపించి దీన్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి దీంతో పాటు టెక్నిక్గా దీన్ని కూడా కలిపి ఇలా తీసుకురావాలి బయటికి. ఓకేనా? ఇది కొంచెం ప్రాక్టీస్ ఉండాలి మీకు అట్లా చేయాలంటే పడిపోకుండా. సో అలా ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఇక్కడ ఇలా కట్ చేయండి. మనం ఎక్స్ట్రా పీస్ని కట్ చేసాం యాక్చువల్గా. కట్ చేసి అయితే ఈ పిలకలు ఉన్నాయి కదా, వీటిని మనం డైవర్ట్ చేయడానికి ఇక్కడ గమ్ లాంటిది ఏమి లేదని ప్రూవ్ చేయడానికి ఇంకో 2 పీసులు కట్ చేద్దాం అన్నట్టుగా ఇలా కట్ చేయాలి. యాక్చువల్గా ఆ మిగిలిన పీసులు మనం వదిలేసాం అనమాట, కట్ చేయలేదు. ఓకే, ఈ రిమైనింగ్ రోప్ని చేతి మధ్యలో పెట్టుకొని మీ నోటికి వచ్చిన మంత్రం దేన్నైనా చదవండి. జెట్సే ఆబ్రాకదాబ్రా గిలిగిలి చూఫ్ అట్లా చెప్పి చూపిస్తే నార్మల్గా వచ్చేస్తుంది. సో ఇట్లా మ్యాజిక్ చేయొచ్చండి. మ్యాజిక్ అంటే ఇలా చిన్న చిన్న టెక్నిక్స్, ఇలా లాజిక్స్ అట్లా చేయటమే తప్ప ఎలాంటి మంత్రాలు తంత్రాలు లేవు. ఉన్నాయని ఎవరైనా చెప్పినా నమ్మకండి. థ్యాంక్ యూ పప్పు గారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేశారు. కానీ ఆ గుడ్లు ఇస్తే వెళ్ళిపోతారు. ఈయన దృష్టి ఇందాక నుంచి నా గుడ్ల మీదే ఉందండి. మళ్ళీ మీ గుడ్ల మీద కాదండి, అదే అక్కడ గుడ్లు. ఓకేనండి, ఇస్తాం. ఇప్పుడు మనం ఇద్దరం కలిసి లంచ్ చేద్దాం బయట. అక్కడ కూడా మ్యాజిక్ చేయండి. ఒక లెగ్ పీస్ వస్తే 2 పీసెస్ రావాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేశారు, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ పప్పు గారు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్ అండి. బాగా నేర్చుకున్నాను. బాయ్. హేమంత్ గారు, అసలు ఎంత హిలేరియస్ గా ఎంజాయ్ చేశానంటే నేను, మా పప్పు గారు కూడా చాలా స్పోర్టివ్ గా తీసుకున్నారు. చూసారు కదా, నార్మల్ గా వచ్చారు నేర్చుకుంటారు వెళ్ళిపోతారు అనుకున్నారు, కానీ ఆయన కూడా ఆయన యొక్క స్పోర్టివ్నెస్ తో చాలా చాలా స్పాంటేనియస్ గా వేస్తారు. అంతేనండి, ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటే ఇంకా ఎక్కువ ఎంటర్టైన్ చేయొచ్చు కదా. మీరు పప్పు గారికి థాంక్స్ చెప్పుకోవాలి. తొందరగా మింగిల్ అయిపోయారు మీ ఇద్దరు కాంబో. మీ ఇద్దరు కాంబో నాకు చాలా బాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ మధ్యలో మీరు మా కోసం రివీల్ కూడా చేశారు ఒక ట్రిక్ అనేది. చాలా థ్యాంక్స్ అండి. చాలా దట్ వాజ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. నేను చాలా వరకు చూశాను, కానీ ఇలాగ లైవ్ లో ఎంత మంచి అండ్ హిలేరియస్ కాన్వర్జేషన్ తో ఇప్పుడు వరకు చూడలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆల్సో. మరి నన్ను కూడా మీరు ఇంత దూరం ఇంకోసారి రెండోసారి పిలిచినందుకు మీకు కూడా ఒక చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. అంటే పప్పు గారికి ఇచ్చింది ఇవ్వకండి. పప్పు గారికి ఇచ్చింది కాదులేండి, జనరల్ గా మీకు పాలాభిషేకం చేద్దాం అనుకున్నాను. వేరే డ్రెస్ తెచ్చుకోలేదు. ఓకేనా? పర్లేదు పర్లేదు, ఏం పర్లేదు. కొంచెం మిల్క్ ఇలా తీసుకొని ఈ పాలతో ఇప్పుడు అంగన్వాడి కేంద్రం అంతా మన దగ్గర ఉంది, పాలు గుడ్లు. సో నన్ను ఇక్కడ దాకా పిలిచినందుకు యాంకర్ గారికి ఒకసారి థ్యాంక్ యూ సో మచ్. నిజంగా పోయి చెప్తారనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ హేమంత్ గారు. చూసారు కదా, మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ కేజియా సైనింగ్ ఆఫ్.